హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బీసీసీఎల్ ఐపీఓ ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుంటామండి. నా కంటెంట్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఇది ఆదిత్య బిర్లా బ్రోకరేజ్ అండి. దీని నుంచి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కవర్ ఆప్షన్ ఉంటుంది కింద. అది క్లిక్ చేసిన తర్వాత ఐపీఓ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఓపెనింగ్ ఐపీఓస్, అప్కమింగ్ ఐపీఓస్, మై బిడ్డింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. సో మనకి భారత్ కుకింగ్ కోలా లిమిటెడ్ చూపిస్తుంది, డిఫరెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, నర్మదేశ్ బరాస్ ఇండస్ట్రియల్స్ లిమిటెడ్ అని చూపిస్తుందండి. అవనా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రజెంట్ ఓపెనింగ్లో ఉన్న మనకి ఐపీఎస్ అండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ కుకింగ్ కోలా అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇందులో మనకి ఇండివిజువల్ లేదా ఎన్ని లాట్స్ తీసుకోవాలి, బిడ్డింగ్ ప్రైస్, బిడ్డింగ్ వచ్చేసి 13,800 కనబడుతుంది. సో ఇక్కడ యూపీఐడిలో మనం మన ఫోన్పే ద్వారా యూపీఐడి అనేది ఇక్కడ వేయాల్సి వస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన ఫోన్పే ఓపెన్ చేసి మన ఫోన్పే నుంచి ఆ యూపీఐడి ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇందులో ప్లేస్ చేసి అప్పుడు అప్లై కొట్టాలండి. సో మనం 7 లాట్స్ తీసుకున్నాం. టోటల్ అమౌంట్ 96,600 చూపిస్తుంది. మనం యూపీఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అప్లై అని కొట్టాలండి. అప్లై కొట్టిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. చూసారా, క్లయింట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అని ఉంది. సో మనం మీ వెరిఫికేషన్ చేసుకొని అక్కడ కన్ఫర్మ్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుందండి. మనం క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మీకు పాపప్ ఓపెన్ అవుతుంది. సో చూద్దామండి. కన్ఫర్మ్ చేసాము. జస్ట్ ఏ వైట్ మూమెంట్ అని పడింది. మనం సక్సెస్ఫుల్గా 7 లాట్స్ అనేది ఐపీఓ ప్లేస్ చేసామండి ఆదిత్య బిర్లా బ్రోకరేజ్ ద్వారా. మనకి 10 to 15 మినిట్స్ తర్వాత మన ఫోన్పేకి ఒక పాపప్ వస్తుంది, యూపీఐ మ్యాండేట్ అని. అది చెయ్యాలండి. అది చేస్తేనే మన అమౌంట్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మనకి షేర్స్ అనేది అలొకేట్ అయితే ఆ అమౌంట్ అనేది కట్ అవుతాయి మన అకౌంట్ నుంచి, లేకపోతే మనకి 2-3 డేస్లో మనకి రిఫండ్ వస్తాయండి. సో మై బిట్స్లో చూసుకుంటే మన ఆర్డర్ అనేది స్టేటస్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.